హాయ్ అందరికీ ఈరోజు వైరల్ ఎగ్ రెసిపీ ఎలా చేయాలో చూసుకుందాం. ఫస్ట్ అయితే కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ని చాప్ చేసుకొని పెట్టుకోండి. మరీ చిన్నగా కాదు. నెక్స్ట్ అయితే ఎగ్ని బాయిల్ చేసుకొని పెట్టుకోండి. చూసారు కదా, నేనైతే ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ నేను చెప్పిన పేస్ట్ మొత్తం ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అవన్నీ ఇలా మిక్సీ పట్టుకొని సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఇలా ఫైన్ పేస్ట్గా అవ్వాలి. నెక్స్ట్ మీ బాయిల్డ్ ఎగ్ని హాఫ్లో కట్ చేసుకొని ఆ పేస్ట్ని మధ్యలో వేసుకొని తినేయడమే. నేను చూపించిన విధంగా అయితే పెట్టుకోండి. అందులో ఉన్న ఎల్లో తీయకుండానే పెట్టుకోండి, బాగుంటుంది ఎల్లో. సేమ్ లైక్ బర్గర్లానే మనం చేసుకునేది బర్గర్లానే ఉంటుంది. ఇప్పుడు మా అమ్మమ్మ అయితే స్పూన్ తెచ్చి పెట్టారు, దాంతో అయితే పెట్టుకుందాం. సో ఫస్ట్ ఎగ్ ఈజ్ ఓవర్. ఇప్పుడు ఇంకో ఎగ్ చేసేద్దాం. చూసారు కదా, ఇంకో ఎగ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. నేను ఓన్లీ 2 ఎగ్సే తింటా కాబట్టి 2 పెట్టుకున్నా. 3 అని చెప్పా అప్పుడు. టేస్ట్ చాలా బాగుంది, కానీ చాలా మండుతుంది గాయస్. నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసిన అనమాట. నేను కొంచెం కరివేపాకు కూడా ఎక్కువ వేసిన కాబట్టి టేస్ట్ కొంచెం డిఫరెంట్ అనిపించింది అంతే. కానీ చాలా బాగుంది, కానీ చాలా మండుతుంది కదా అంటే నాకు మండుతుంది, కానీ సూపర్ ఉంది టేస్ట్. మస్ట్ ట్రై అనొచ్చు, కానీ కరివేపాకు అవన్నీ ఎక్కువ వేయకండి. నేను 2 చిల్లీస్ వేసేసాను. చాలా మండుతుంది, కానీ చాలా బాగుంది టేస్ట్. ఇంకో ఎగ్ కూడా తినేద్దాం. నాకైతే చాలా నచ్చింది. మా మమ్మీ అయితే విచిత్రంగా చూస్తుంది నన్ను. లాస్ట్కి నా పరిస్థితి ఇలా ఉంది. నా పెదాలు మొత్తం మండిపోయినాయి గైస్. ఇంకా క్యూకుంబర్ తినేసి అయితే మంచిగా చల్లారిపోయి